వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ఎంత వాడివేడిగా నడుస్తున్నాయంటే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది. ఇదే నేపథ్యంలో గెలుపు మాదంటే మాదని చెప్పి అన్ని ప్రధాన పార్టీలు చెప్తున్నాయి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వస్తుంది, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వస్తుంది. మరి మిగిలిన పార్టీలు ఎవరికి వాళ్ళే వేరే వాళ్ళతో ఒకరితో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తు లేకుండా వస్తుంది. మరి 2019 వరకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. మరి ఈ మూడు పార్టీలు 2019 వరకు పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడిపోయాయి. మరి ఎందుకు విడిపోయాయి అంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి మా బీజేపీ పార్టీ అన్యాయం చేసింది, నరేంద్ర మోదీ గారు ద్రోహం చేశారు, అందుకే నరేంద్ర మోదీ గారితో కటప్ చెప్పాల్సి వచ్చిందని మన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి 2019 ఎన్నికల్లో ప్రజలందరూ గ్రహించిన తర్వాత ఆ మూడు పార్టీలకి చేదనుభవం కలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు కట్టబెట్టారు. మరి ఇదే నేపథ్యంలో 2024 ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. ఆ ఎన్నికల కూడా అమల్లో ఉందని చెప్పుకున్నాం. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ మూడు పార్టీలు మళ్ళా జత కట్టాయి. మరి ఈ మూడు పార్టీలు మళ్ళీ జత కడితే మరి ఎందుకు ఈ మూడు పార్టీలు జత కట్టాయి అన్న ప్రశ్న కూడా లేవనెత్తాల్సి వస్తుంది. మరి ఈ మూడు పార్టీలు జత కట్టడమే కాకుండా బీజేపీ మరికి ఏం న్యాయం చేసిందని మళ్ళా మనకు అదే నరేంద్ర మోదీ గారితో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ అన్నారు. నేను ఒక సామాజిక వర్గానికి కాదు, నవ సమాజానికి అభివృద్ధి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను, అందరికీ బాసిటీగా ఉంటానన్నారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళా పొత్తు పెట్టుకున్నాడు? ఇట్లాంటి ప్రశ్నలకి మనం చర్చించే అవకాశం అవుతాం. అయితే 2019 ఎన్నికల అప్పుడు, అంతకు ముందు 2019 ఎన్నికలు అప్పుడు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, మన ఇప్పటి దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ట్వీట్ చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్, నా కుటుంబంపై నరేంద్ర మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం, నా కుటుంబ సభ్యులు హెరిటేజ్ను పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు, కంపెనీలు చూసుకోవాలని లోకేష్కు సూచించా, కానీ ప్రజా సేవ కోసం రాజకీయాలకు వస్తానని కోరాడు, స్వాగతించాను, బాగుంది, కొడుకును స్వాగతించాడు, బాగుంది ప్రజాసేవ కోసం. మరి నా కుటుంబంపై వ్యాఖ్యలు దురదృష్టకరం, నా కుటుంబ సభ్యులు హెరిటేజ్ కంపెనీ పద్ధతిగా నడుపుతున్నారు. మరి అలాంటి వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోదీ గారితో ఈరోజు వేదికను ఎలా పంచుకుంటారు? మరి అలాంటి వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోదీ గారితో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? మీ కుటుంబాన్ని విమర్శించేసిన మీ కుటుంబ సభ్యులను ఏమన్నా అన్నా పర్లేదు, కానీ అధికారమే పరమదిగా అధికారం కోసం మళ్ళా అట్లాంటి వ్యక్తులతో పొత్తు పెట్టుకుంటున్నారు. మరి అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో ట్వీట్, అంటే ఒక్కో ట్వీట్ చూస్తాం. నరేంద్ర మోదీ గారు తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ర్యాలీకి మోదీని వ్యతిరేకిస్తూ 20కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారు, కానీ జగన్ కేసీఆర్ మాత్రం రాలేదు. దీన్ని బట్టే స్పష్టమవుతుంది వారు నరేంద్ర మోదీ వెంట ఉన్నారని. ఇక్కడ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్కి లేదంటే నరేంద్ర మోదీకి తృణమూల కాంగ్రెస్కి ఏ ఒక్కరితో నాకు పొత్తు అవసరం లేదు, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో నా పార్టీ ఒకటి, నేను ఎటువంటి పొత్తు పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నారు. మరి తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు బెంగాల్ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ర్యాలీకి మోదీని వ్యతిరేకిస్తూ 20కి పైగా పార్టీ నాయకులు హాజరయ్యారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరయ్యారు, అందుకే ఈ మద్దతు తెలిపాడు. మరి ఆ రోజు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే నరేంద్ర మోదీతో కలిసి ఎలా పనిచేస్తారు? మన రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని నరేంద్ర మోదీ గారితో కలిసి పనిచేస్తారు? 2019 ఎన్నికలప్పటి వరకు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తీసుకొని వస్తామని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేక హోదా ఇప్పిస్తాను నరేంద్ర మోదీ గారితో అని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు, మరి ప్రత్యేక హోదా ఇచ్చిందని ఈరోజు నరేంద్ర మోదీ గారితో పొత్తు పెట్టుకున్నాడా? మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? మరి ఎందుకు అదే నాయకులతో కలిసి పనిచేస్తున్నారు? మళ్ళీ అంటే ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో లేవనెత్త. ఇట్లాంటి అంటే ఇవన్నీ ఎవరో కాదు ట్వీట్ చేసింది, ఇవన్నీ మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఆంధ్రప్రదేశ్కు కియా పరిశ్రమ వచ్చిందని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. గుజరాత్, తమిళనాడు రాష్ట్రంలో కియా కోసం కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే కియా మాత్రం ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. అంటే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెట్టిన ట్వీట్. మరి అదే నరేంద్ర మోదీతో ఈ రోజు పొత్తు పెట్టుకుంటున్నాడు. అంటే ఈ రోజు ఏం ఉద్ధరించిందని? మరి కియా కంపెనీ ఎవరి వల్ల వచ్చింది? మీరు తీసుకొచ్చారా? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారా? మరి ఎవరు తీసుకొచ్చారు? మరి కియా కంపెనీని ఎవరన్నా తీసుకుని రాని ఏపీ ప్రజలకు లబ్ధి చేకూరుందని అందరూ సంతోషిస్తున్నారు. మరి ఇదే నరేంద్ర మోదీని ఇంతగా విమర్శించిన మీరు అదే నరేంద్ర మోదీతో ఎందుకు విమర్శలు చేసి కూడా మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఈ రోజు? అంటే కేవలం మీరు ఎలాగైనా రాజకీయాల్లో వెళ్ళగలండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ షుడ్ బి rightful granted to AP as promised in the Andhra Pradesh Resignation Act 2014. We should be face just injustice. Narendra Modi ji, with what face will you come to AP after dying it people? What
రైట్ఫుల్ ఇష్యూ అంటే ప్రత్యేక హోదా 2014 మన విభజన హామీ చట్టం ప్రకారం ఖచ్చితంగా ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఆనాటి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా చిలిచిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా బీజేపీ పార్టీ కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పింది. మరి ఎందుకు ఇవ్వలేకపోయారని నరేంద్ర మోదీ గారిని చంద్రబాబు గారు ప్రశ్నించారు. మరి ఈ రోజు అదే నరేంద్ర మోదీ గారితో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావు? ప్రత్యేక హోదా తప్ప అన్ని తీసుకొచ్చానని చెప్తున్నావు కదా. ప్రత్యేక హోదా అన్నది మనకి ఏ మనిషి తలకాయ లాంటిది, లేదంటే ఒక జీవి తల లాంటిది. తల వస్తే మిగిలిన భాగాలంటే వెంట వస్తాయి. నేను తల తప్ప అన్ని తీసుకొని వచ్చాను, స్పెషల్ కేటగిరీ తప్ప అన్ని తీసుకొని వస్తానని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి మనకు కావాల్సిందే తలకాయ వస్తే మిగిలినవన్నీ వస్తాయి. తల తప్ప మిగిలినవన్నీ కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి తీసుకొని వచ్చి ఇక్కడ అతికించేకింటే ఒకేసారి తల తీసుకొని వస్తే తలతో పాటు మిగిలినవన్నీ వస్తాయి కదా. తోక వచ్చింది, నేను అది తీసుకొని వచ్చి ఇది తీసుకొని వచ్చాను చంద్రబాబు గారు చెప్తున్నారు. మనకి ప్రత్యేక హోదా అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో సాధించి ఉండింటే ఈ రోజు మన రాష్ట్రం ఎలా ఉండేదంటే ప్రతి ఒక్క కంపెనీ మన రాష్ట్రం వైపు చూస్తే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండి డెవలప్మెంట్ చెంది ప్రతి ఒక్క నిరుద్యోగి అనే వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసుకుంటూ మన రాష్ట్రం నెంబర్ 1గా ఉండేది. మరి అలా లేకుండా ఈ రోజు ఇలా తగలాడిందంటే ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా రాగలేదు. నేను స్పెషల్ కేటగిరీ తప్ప అన్ని తీసుకొని వచ్చానన్నారు. మన తలకాయలు ఏం వదిలేసి మిగిలినవన్నీ తీసుకొని వచ్చి ఏం చేస్తావు? మన తలకాయని తీసుకొని వచ్చి మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేటివి కదా. ఇది ఎలా మర్చిపోయారు? మరి స్పెషల్ కేటగిరీ ఇందే. మరి అదే నరేంద్ర మోదీ గారితో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? అంటే మనకి ఇట్లాంటివన్నీ వస్తాయి. రాష్ట్ర భవిష్యత్తుని నరేంద్ర మోదీ అంధకారం చేశారు. లోక్సభలో ఆయన ప్రసంగం గాయం మీద కారం చల్లినట్లుంది. మన ఏపీ జయగల్లా స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. మన ఏపీ జయగల్లా గారు స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తెలియజేశారు. ఇదే స్ఫూర్తి నేతలందరిలో రావాలి. అంటే మన రాష్ట్రాన్ని అంధకారం చేశారు నరేంద్ర మోదీ గారు అని చెప్పారు. మరి అదే నరేంద్ర మోదీ గారితో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మరి మన రాష్ట్రాన్ని అంధకారం చేశారు. లోక్సభలో ఆయన ప్రసంగం గాయం మీద కారం చల్లినట్లుంది. గాయం మీద కారం చల్లినట్లు నరేంద్ర మోదీ ప్రసంగం ఉంటే అదే బీజేపీతో ఈరోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నాం? అదే బీజేపీ నాయకుడైన నరేంద్ర మోదీ గారితో కావచ్చు, అమిత్ షా గారితో కావచ్చు, మిగిలిన బీజేపీ నాయకులతో ఈరోజు చేసి ఎలా పంచుకోగలుగుతున్నాం? అంటే కేవలం స్వార్థ రాజకీయాలు తప్ప ఇంకెటువంటి అవసరం లేదు మాకు అన్న తేటతెల్లం చేసినట్లుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకోటి రాఫెల్ యుద్ధ విమానాలకు కుంభకోణం జరిగిందని చెప్పి నరేంద్ర మోదీ గారి గురించి ఒక ట్వీట్ చేశారు. అంటే PM Narendra Modi silence of 59 CR Rafale deal reporters on the possibility of India biggest defense scam directly involving in the PMO speaks values of BJP government's అంటే మోదీ గారు ఖచ్చితంగా రాఫెల్ యుద్ధ విమానంలో దాదాపు 59,000 కోట్లు అంటే యుద్ధ విమానంలో భారీ కుంభకోణం డైరెక్ట్గా పాలు పంచుకున్నట్లు నరేంద్ర మోదీ గారు పంచుకున్నారు. మరి 59,000 కోట్లు కుంభకోణం చేసింది అదే నరేంద్ర మోదీ గారితో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నాం ఈరోజు? మరి ఎందుకు ఈరోజు స్టేజ్ పంచుకోవాల్సి వచ్చింది? అంటే మీకు అధికారంగా తప్ప ఇంకేం అవసరం లేదా? అంటే విమర్శలు అన్నీ ఉత్తివేనా? మరి ఏదేమైనప్పటికీ నరేంద్ర మోదీ గారు ఆ స్కామ్ చేశారా లేదా? మరి మీరు చేసిన ట్వీట్ అందరికీ ఈరోజు సమాధానం ఏం చెప్తారు? మరి మీరు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటారు? మనం అదేవిధంగా ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారు? విభజన గాయం మీద కారం చల్లేందుక లేక రాష్ట్రానికి నమ్మకం దూరం చేసి మా అబ్బాయి పెట్టేందుకు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఇంకొక ట్వీట్ చూద్దాం. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా 2014 ఎన్నికల సందర్భంలో మీరు చేసిన పలు వాగ్దానాలను వాటి అమలు తీరును 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో తరపున మరోసారి గుర్తు చేస్తున్నాను. మీరు మరోసారి గుర్తు చేశారు, బాగుంది, సంతోషం. 2014 ఎన్నికలప్పుడు విభజన హామీలు ఏవైతే మన రాష్ట్రానికి ఇచ్చిందో వాటినన్నింటినీ 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున మరోసారి గుర్తు చేస్తున్నానని చెప్పింది. ఇప్పుడు చూడు, ప్రధాని నరేంద్ర మోదీజీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా 2014 ఎన్నికల సందర్భంలో మీరు చేసిన పలు వాగ్దానాలను వాటి అమలు తీరును 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున మరోసారి గుర్తు చేస్తున్నానని నరేంద్ర మోదీ గారికి మన చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. మరి ఇలా ట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ఏమైంది? 2014లో ఇచ్చిన హామీల గురించి ఏమైంది? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించగలరా? మరి మీరే నరేంద్ర మోదీ గారు ఆంధ్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఆ వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పారు. మరి ఇలా వాగ్దానాలు సంక్షేమ పథకాలు నెరవేర్చలేదని చెప్పిన మీరే మళ్ళీ అదే నరేంద్ర మోదీ గారితో ఈరోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? మరి ఏదేమైనప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వస్తుంది, గెలుస్తానని చెప్తుంది. వీళ్ళు కూడా గెలుస్తానని చెప్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళేమో మొదటి నుంచి సింగిల్గా ఉన్నారు. ఈ రోజు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంది. మరి ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇవే 3 పార్టీలు 2014లో పొత్తు పెట్టుకున్నాయి, మన రాష్ట్రానికి ఏం సాధించాయి? మరి ఇవే 3 పార్టీలు పొత్తు
పెట్టుకుని అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు, జగనన్న విద్యా దీవెన ఎందుకు లేదు, నాడు నేడు ఎందుకు తీసుకొని రాలేదు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు చేయలేదు పాఠశాలని, అదేవిధంగా సచివాలయ వ్యవస్థను ఎందుకు తీసుకొని రాలేదు, అదేవిధంగా మెడికల్ కాలేజీలను ఎందుకు తీసుకొని రాలేదు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసుకొని రాలేదు, అదేవిధంగా ఉద్యానవనం ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు, రోడ్లు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు పూర్తిగా, మరి ఎందుకు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎందుకు ఉద్యోగం ఇవ్వలేకపోయారు, మరి ఆ రోజు రుణమాఫీ అన్నారు ఎందుకు రుణమాఫీ ఇవ్వలేకపోయారు, మరి అదేవిధంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు ఎందుకు చేయలేకపోయారు, ఇలా అనేకమైన సమస్యలన్నీ లేవనెత్తుతున్నారు ఇప్పుడున్న ప్రజలు. మరి ఈ పొత్తు మరి సక్సెస్ అవుతుందా విఫలమవుతుందా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ భారీ బహిరంగ సభ కూడా పెడుతున్నారు. మరి భారీ బహిరంగ సభలో మరి 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన హామీల గురించి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే ఆ రోజు రుణమాఫీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు, మరి నరేంద్ర మోదీ గారితో ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు, ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వస్తుంది. మరి ఈ పొత్తుని ఎలా చూస్తారు, ఈ మీటింగ్ని ఎలా చూస్తారు, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.